మమ్మీ రోజు బిగ్ బాస్ చూసినావా? చూసిన. ఏం జరిగింది? చాలా మంచిగా అనిపిస్తుంది. కొద్ది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది డైలీ చూస్తుంటే. ఇంకా నిన్ననైతే వీళ్ళు నిఖిల్, నైనిక, యష్మి వాళ్ళు సేఫ్ అయినరు కదా చీఫ్ లాగా. ఇంకా వాళ్ళతోనైతే ఇంటి సభ్యులంతా ఫైట్ చేస్తారు. యష్మిని ఎట్లా పెడతారు, అట్లా ఆమెకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి చీఫ్ కావటానికి, థర్డ్ చీఫ్ కావటానికి అని చాలానైతే గొడవలు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కూల్ అవుతారు. ఇంకా ఇంట్లోకి వెళ్ళినాక ఇక ఒక్కొక్కరు గ్రూప్ లాగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు స్టాడీలు చెప్పుకుంటూనే ఉంటారు, అది తెలిసిందే. తర్వాత ఫుడ్ కాడ బేబక్క వండుతుంది. కొద్ది కూరలో కారం ఎక్కువ అయింది. సీత వచ్చన్నది నేను ఎగ్ బుజ్ చేసుకుంటా అక్క అంటే ఈమెమన్నది బేబక్క వద్దు, ఒక్క కూర ఒక్క అన్నమే అంతే, ఇంకా నువ్వు చేసుకుంటే అందరూ కూడా వచ్చి చేసుకుంటారని సీతకు చెప్తే సీత ఇక అదైతే ఏం పెట్టలేరు కదా బిగ్ బాస్ కండిషన్ గ్యాస్ది అని ఇంకా దాంట్లో చాలా గొడవ అయితే అయిపోతుంది. తర్వాత మనము ఎంతగా ఎదురు చూసే నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే నిఖిల్, నైనిక, యష్మి అయితే వాళ్ళు చీఫ్ లాగా ముగ్గురు సెలెక్ట్ అయినందుకు వాళ్ళకైతే నామినేషన్ లేదు. వాళ్ళు ముగ్గురు అయితే బిగ్ బాస్ ఏమంటాడు, అక్కడ హారాలు ఉంటే అవి వేసుకోండి ఎవరికి నచ్చినాయి, ఆ గద్దె మీద కూర్చొని మీరు ఎవరైతే నామినేషన్ చేసిన వాళ్ళని ఒక ఇంటి సభ్యులు ఇద్దరిని చేయాలి, వాళ్ళని ఎవరినైతే సేఫ్ చేయాలో మీరు వెళ్ళి ఆ కత్తి ఆ ఫోటో కూర్చి ఒక పర్సన్ అయితే సేఫ్ చేయాలని వాళ్ళకి ఆ పవర్ ఇస్తారు. ఇంకా ఫస్ట్ అయితే మన సోనియా వస్తుంది. సోనియా బేబక్కని చేస్తుంది, ప్రేరణ అనే ఆమెను చేస్తే ఇంకా ఫస్ట్ అయితే బేబక్క గురించి అంటే నువ్వు ఎక్కువ మాట్లాడతలేవు, కలుస్తలేవు, ఆ రోజు స్టార్టింగ్ రోజు వంటకాడ కూడా కొద్దిగా అది ఇది అని చెప్తుంది. చెప్పినాక ప్రేరణను కూడా నువ్వు నిన్న గొడవ అవుతుంటుంటే వాళ్ళ దగ్గర పోయి ఇట్లా అని ఏదేదో చెప్తుంటుంది. ఆమెకైతే సోనియాకైతే ఇద్దరిని నామినేషన్ చేస్తే యష్మి వచ్చి ఇంకా తన పవర్ అవుతుంది కదా చీఫ్ లాగా తను వచ్చి చాకు బేబక్కకు వచ్చి ఆ ఫోటోకి పెట్టి ప్రేరణను అయితే సేఫ్ చేస్తుంది. ఇంకా సెకండ్ అయితే మన నబీల్ వస్తాడు. వచ్చి తను కూడా బేబక్కకు పెడతాడు. మణికంఠకి తనకు కూడా 2 నామినేషన్స్ చేస్తాడు. మణికంఠ నువ్వు ఎక్కువ మేము అందరం గ్యాదర్ అయి కూర్చుంటే నువ్వు అలాగా కూర్చుంటున్నావు అని మణికంఠకు కూడా చెప్తాడు, మా దగ్గర నువ్వు వస్తలేవు మాట్లాడతలేవు అని. తను అంటాడు ఇక తను ఎన్నో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాడు, అది కరెక్ట్ కాదు. నబీల్ ఏమంటుండు బిగ్ బాస్లో కలుస్తలేవంది అన్నట్టు. ఇంకా బేబక్క కూడా చెప్తాడు. ఇంకా మళ్ళీ యష్మి వెళ్ళి బేబక్కను సేవ్ చేస్తుంది, మణికంఠని నామినేట్ చేస్తుంది. ఇంకా థర్డ్ ఏమో శేఖర్ బాషా వస్తాడు, ఆయన కూడా 2 నామినేషన్స్ మణికంఠని చేస్తాడు, బేబక్కను కూడా చేస్తాడు. ఇంకా మళ్ళీ నైనిక వచ్చి బేబక్కను సేవ్ చేస్తుంది, మణికంఠని అయితే నామినేట్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ ఏమో బేబక్ వస్తుంది. బేబక్ వచ్చి నబీల్ని చేసి ఇంకా బేబక్క అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తనకు కూడా 2 నామినేషన్ చేయాలి కదా, పృథ్వీని చేస్తుంది, ఇంకా నబీల్ని చేస్తుంది. ఏం రీజన్ చెప్తారు? ఇంకా నబీల్ అంటది నువ్వు ఇంకా పవర్ఫుల్ మాటలు స్ట్రాంగ్గా కావాలి, నీ వాయిస్ రేస్ అయితే లేదు, నువ్వు చాలా తగ్గిపోయినావని బేబక్క నబీల్ అంటది. ఈయననేమో అంటది నువ్వు నాకు హెల్ప్ చేస్తలేవు కుకింగ్లో, ఏ సపోర్ట్ తీసుకుంటా, లైఫ్ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా కాఫీ తాకుంటాని. ఇంకా లాస్ట్కి నిఖిల్ లేచి ఆయనకు పవర్ ఉంది కదా చీఫ్ లాగా, ఆయన లేచి నబీల్ని సేవ్ చేస్తాడు, పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఇంతే ఫ్రెండ్స్, ఇవ్వాలటైతే చాలా ఉంది, ఎవ్వరు తగ్గుతలేరు. చాలా మటుకైతే నాకైతే ఈ టాప్ 5లోనైతే చాలా మంది అయితే లేడీసే ఉంటారు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది మమ్మీ? బేబక్క మంచిగా ఆడుతుందా? తనకి బేబక్క ఆడతలేదు, తను బయట ఎట్లా ఉంటుందో చాలా పవర్ఫుల్ లేడీ బేబక్క, కానీ ఈ ఇంట్లోకి వచ్చి తను మాట్లాడతలేదు, అన్నిటికీ ఓకే అంటుంది, అది తప్పు. ఇప్పుడు నామినేషన్లలో అదే రీజన్తో ఆమెను అందరు నామినేట్ చేస్తుండ్రు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నాదైతే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నేను షార్ట్ అండ్ స్వీట్లోనే చెప్తున్నా, లెంత్ వీడియో చెప్పాలంటే చాలా ఉంది. మీకు స్వీట్ అండ్ షార్ట్లోనే చెప్తున్నా, ఇది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్.